ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముందు మనము చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకున్నాము. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మేము ఫిలిప్పీలకు రాసిన పత్రికని ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ ఆత్మ సహాయాన్ని నడిపింపుని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా కొరకై మీరు ఉంచినటువంటి ఆశీర్వాదాలని పొందడం కొరకై మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. వాక్య ధ్యాన సమయం మాకు దీవెనకరంగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికని ధ్యానిస్తున్నాము. మనం ఈరోజు ధ్యానం నిమిత్తమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి మనము ప్రారంభం చేసుకున్నాము. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైన పనివారి నిమిత్తమై జాగ్రత్తగా ఉండు. ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. మొదటి 2 అధ్యాయాల్లో పౌలు గారు కొన్ని విషయాల్ని తెలియజేసినటువంటి పరిస్థితిని విషయాల్ని నేను మీకు తెలియజేశాను. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 3వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నటువంటి విషయాల్ని మనం కొన్ని ధ్యానం చేయాలి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఈ పత్రిక అంతట్లో కూడా ఆనందించుడి అనేటువంటి మాట, ఆనందిస్తున్నాను అనేటువంటి మాట, సంతోషించుడి అనేటువంటి ఈ మాట 16 సార్లు వ్రాయబడి ఉండడాన్ని మనం చదువుతాము. మళ్ళీ అదే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ప్రభునందు ఆనందించుడి అని ఆయన తెలియజేస్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మనము ఈ పత్రిక వ్రాయబడినటువంటి సందర్భాన్ని నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మాసిదోనియా నుండి ఒక వ్యక్తి వచ్చి పౌలు గారి యొక్క దర్శనంలో మాకు వచ్చి సహాయం చేయము అని ఆయనను అడుగుతున్నట్లుగా ఆయన దర్శనంలో చూశాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను. అది దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, దేవుని చిత్తం వలన ఈ కార్యం జరుగుతుంది, ఈ దర్శనం నాకు కలిగిందన్న విషయాన్ని గ్రహించినటువంటి పౌలు గారు ఆయన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి ఆయన ఫిలిప్పీ సంఘానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మాసిదోనియా ఆ యొక్క ప్రదేశంలో ఫిలిప్పీ అనేటువంటిది ఒక పట్టణము. ఆ పట్టణానికి ఆయన వెళ్ళారు. అక్కడ లూదియా, సముద్రం ఒడ్డున లూదియా, ఆమెతో పాటు కొంతమంది ఆ యొక్క ప్రార్థన నిమిత్తమై సమావేశమైనటువంటి వాళ్ళని పౌలు గారు కలిసి వారికి వాక్యాన్ని తెలియజేయడము అన్నటువంటిది మనం చూస్తాం. అయితే పూతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్న పాప వీళ్ళని మాటిమాటికి విసిగిస్తున్నటువంటి కారణంగా పౌలు గారు వ్యాకులపడి ఆ యొక్క దయ్యాన్ని గద్దించి ఆ పాపను బాగుపరచడాన్ని మనం చూస్తాం. ఈ సంగతులన్నీ కూడా మనకు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం వీటన్నిటిని చదువుతాము. అయితే ఆ యొక్క చిన్న పాప వలన ఆదాయాన్ని పొందుతున్నటువంటి వారు పౌలు గారి మీద నేరము మోపి ఆయనను చెరకు అప్పగించడాన్ని, చెరసాలకు పౌలు గారు వెళ్ళడాన్ని, పౌలు గారితో పాటు పౌలు, శీల ఇద్దరు కూడా వెళ్ళడాన్ని మనం చూసాం. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క చెరసాల తలుపులన్నీ తెరవడము, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చెరసాల అధిపతి అయినటువంటి, జైలు అధికారి అయినటువంటి వ్యక్తి కూడా అద్భుతంగా యేసు ప్రభు వారిని అంగీకరించడము, ఆయన రక్షణ పొందడం అన్నటువంటిది మనం చూస్తాం. లూదియా, ఆమెతో పాటు ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు, ఈ యొక్క జైలు అధికారి, ఆయన కుటుంబం అంతా కూడా అక్కడ యేసు ప్రభు వారిని అంగీకరించారన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ విధంగా ప్రారంభంలో దేవుని యొక్క సంఘము ఫిలిప్పీ పట్టణంలో ప్రారంభమయ్యి అది అంతకంతకు అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత పౌలు గారు చెరసాల నుండి విడుదల చేయబడి ఆయన ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేశారు.
ఇంకా కొంతకాలానికి పౌలు గారు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళడము, అక్కడి నుండి ఆయనని రోమా చెరకు తీసుకొని పంపబడడం అన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అక్కడ చెరసాలలో ఉండి పౌలు గారు ఈ ఫిలిప్పి పత్రికని, ఇంకా మిగిలిన 3 పత్రికలు, ఎఫెసీ పత్రిక కావచ్చు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక మరియు ఫిలెమోను పత్రికలు అక్కడ నుండి రాశాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. పౌలు గారు ఏ పట్టణానికి వెళ్ళినా యేసు ప్రభు వారి గురించి తెలియజేసినటువంటి సందర్భాలన్నింటిలో కూడా పౌలు గారు చెరసాలకు అప్పగించబడడం, ఇబ్బందులకి, బాధకి లోనవ్వడం అనేటువంటిది మనము అనేక సందర్భాల్లో చూస్తాం. అయినప్పటికీ ఆయన చెరసాలలో ఉండి కూడా యేసు ప్రభు వారి యందు ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నట్లుగా ఆయన మాటల్లో మనం అర్థం చేసుకుంటాం. ఆయన సంతోషంగా ఉండడం మాత్రమే కాదు కానీ ఫిలిప్పీ సంఘంలోని ఆ సంఘస్థులంతా కూడా, విశ్వాసులంతా కూడా సంతోషంగా ఉండి ఆనందించుడి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. మనకు అనేక పరిస్థితుల గుండా మనం వెళ్తుంటాం. అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యల గుండా మనం వెళ్తూ ఎంతో బాధని, ఇబ్బందిని, ఆ యొక్క దుఃఖాన్ని మనం కలిగి ఉండేటువంటి వారుగా ఉంటాం. అయితే పౌలు గారు ఈ పరిస్థితి అన్నిటిని ఎదుర్కొంటా ఉన్నప్పటికీ కూడా చెరసాలలో ఉండి కూడా పౌలు గారు ఎంతో ఆనందంగా ఉంటూ విశ్వాసులు ఆనందంగా ఉండాలన్న విషయాన్ని చెప్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఇందులో మనం గమనించినట్లయితే 2 విషయాల్ని మనం చెప్తాము. ఒకటి హ్యాపీనెస్ అనేటువంటిది, రెండవది జాయ్ అనేటువంటి మాటలు వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. హ్యాపీనెస్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటిది, హ్యాపెనింగ్స్ ని బట్టి ఉండేటువంటిది హ్యాపీనెస్. అయితే జాయ్ అనేటువంటిది బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్న దాంతో సంబంధం లేకుండా మనము మన హృదయంలో, అంతరంగంలో ఎంతో సంతోషాన్ని అనుభవించేటువంటి ఆ అనుభవము, దాన్ని జాయ్ అనేటువంటి మాటగా, అదే మాటని పౌలు గారు ఇక్కడ ఉపయోగిస్తుండడాన్ని మనం చూస్తాం. మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం కాదు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, అనారోగ్యంలో ఒకవేళ వెళ్తూ ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పౌలు గారి యొక్క ఇబ్బందులతో పోల్చినట్లయితే ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆయన పడుతున్న బాధలు, అవమానాలు, వీటన్నిటిని పోల్చి చూసినప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వాటితో ఏమాత్రము సరితూగవు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన అంత ఇబ్బందిలో ఉంటూ కూడా ఆయన యేసు ప్రభు వారి యందు ఆనందించేవాడుగా ఉంటూ ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ యొక్క జాయ్ని ఎక్స్పీరియన్స్ చేసేవారుగా ఉండాలా అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. రిపీటెడ్ గా పదే పదే పౌలు గారు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి మాట చెప్తున్నాడు. మనకు చాలాసార్లు రిపిటేషన్ అనేటువంటిది ఎవరికైనా అది కొంత ఇబ్బందికరమైనటువంటిదిగా ఉంటుంది, దాన్ని మనం ఇష్టపడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ పౌలు గారు అంటున్నారు, అదే సంగతులు మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకే నేను చెప్పాను 16 సార్లు ఈ పత్రికలో ఆనందించుడి లేదా ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి మాట పదే పదే ఆయన తెలియజేస్తూ, అది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా పౌలు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. మనం గమనించాల్సింది ఈ జాయ్ అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఇది మనం తీసుకునేటువంటి ఒక చాయిస్. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నప్పుడు దుఃఖపడడానికి అవకాశం ఉంది, సంతోషపడడానికి కూడా అవకాశం ఉంది అన్నప్పుడు మనం దేన్ని చూస్ చేసుకుంటాం అనేటువంటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో సంతోషించడం లేదా ప్రభువునందు సంతోషించడం అన్నది మనం తీసుకుంటున్నటువంటి ఒక చాయిస్. ఇప్పుడు మనము బాధగా ఉండొచ్చు, లేదా ప్రభు మనకు అనుగ్రహించిన కృపల్ని జ్ఞాపకం చేసుకొని, ఆయనకు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకొని ప్రభువును బట్టి మనం సంతోషించి ఉత్సహించవలసినటువంటి వారంగా ఉండాలి. ఇది ఏదో ఆటోమేటిక్ గా వచ్చేటువంటిది కాదు, కానీ మనము సంతోషంగా ఉండడం కొరకై, జాయ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కొరకై అది మనం తీసుకునేటువంటి ఒక చాయిస్ గా ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభువుని బట్టి, ప్రభువులో మనకు కలిగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలని బట్టి, కృపలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని సంతోషించడం కొరకై మనము ఆ చాయిస్ ని మనము ఎన్నుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. మనము యేసు ప్రభు వారు మనకిచ్చిన ధన్యత,
యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన కృపలు అనేకములు, వాటన్నిటిని బట్టి మనం సంతోషించి ఉత్సహించాలి. ఇక్కడ తెలియజేస్తున్న మాట ప్రభువునందు ఆనందించుడి. ఇన్ క్రైస్ట్ అనే మాట ఈ పౌలు గారి మాటల్లో చాలా సార్లు ఆయన ఉపయోగించడాన్ని మనం చూస్తాం. ప్రభువునందు సంతోషించుడి. మనకి చాలా సార్లు బయట నుండి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు, ఆదరించి ధైర్యపరిచే వాళ్ళు చాలా సార్లు ఉంటారు. కొన్నిసార్లు ఎవరు ఉండనప్పుడు లేదా ఎవరు ఉండనటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. అయితే మనల్ని మనము సంతోషంగా ఉండడం కొరకై మనల్ని మనం ప్రోత్సహించుకునే వాళ్ళంగా, మనల్ని మనం ధైర్యపరుచుకునే వాళ్ళంగా ఉండాలా అన్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము. మనం దావీదు గారి జీవితంలో గమనించినట్లయితే ఆయన ఒకసారి సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఆయన అనుభవించినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ప్రభువును బట్టి, యెహోవాను బట్టి ఆయన ధైర్యము తెచ్చుకొనెను అనేటువంటి మాట మనం చూస్తాం. అట్లే నెహెమ్యా గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రభువునందు మీరు ఆనందించుడి, సంతోషించుడి అనే మాట నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా గారు ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తూ ఆయన మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ప్రభువునందు ఆనందించుడి. ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం ఆనందించేవారుగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు మనల్ని రక్షించి మన పాపాలకి క్షమాపణ అనుగ్రహించి మనల్ని పాపం నుండి విడిపించి యేసు ప్రభు వారితో పాటు మనం నిత్యము పరలోకంలో ఉండేటువంటి కృప, ధన్యత యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించారు. మనము యేసు ప్రభు వారిని బట్టి ఉచితముగా రక్షణ పొందాము, ఉచితముగా పాప క్షమాపణ పొందాము. కాబట్టి ఆయనతో నిత్యము ఉండేటువంటి భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు. సో ప్రభువు నందు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కలిగాయి. కాబట్టి ఈ ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి ప్రభువులో మనం ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉండాలి అన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. అయితే 2వ వచనంలో ఒక్కసారిగా పౌలు గారు యొక్క టోన్, పౌలు గారి యొక్క ఆ యొక్క మాట విధానము పూర్తిగా మారిపోవడాన్ని మనం చూస్తాం. అది 2వ వచనాన్ని మనం చూసినట్లయితే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఒక ఉన్నట్లుండి ఆయన మాటల్లో ఆ మార్పు అనేటువంటిది స్పష్టంగా రావడాన్ని 2వ వచనంలో మనం గమనిస్తాము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ పౌలు గారు ఒక తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. పౌలు గారు అంత రియాక్ట్ అవ్వడానికి, అంత కఠినంగా మాట్లాడడానికి ఏంటి కారణం అన్నటువంటిది మనం చూడాలి. మనము పౌలు గారు రాసిన పత్రికల్లో, ముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి, సంఘస్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఆయన ప్రస్తావిస్తారు. అదే ఇబ్బందిని గురించి ఇక్కడ మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తాం. దాని గురించి నేను కొంత మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజుల్లో యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కృప ద్వారా రక్షణ అనేటువంటి విషయము పౌలు గారు అయితేనేమి, పేతురు గారు అయితేనేమి ఎంతో స్పష్టంగా యేసు ప్రభు వారు పునరుత్థానము అయిన తర్వాత, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కొర్నేలి ఇంటికి పేతురు గారు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన కొర్నేలి ఇంటికి వెళ్ళడము, అక్కడ ఆయన అనేక మందిని తన ఇంటికి పిలిపించుకొని దేవుని వాక్యాన్ని పేతురు గారి ద్వారా వినడం అనేటువంటిది మనం చూస్తాము. అయితే వారు యేసు ప్రభు వారిని అంగీకరించిన వెంటనే వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లుగా, వారు ఆత్మచేత నింపబడినట్లుగా మనం చూస్తాం. అనేక మంది కొర్నేలి గారు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మనం చూస్తాం. అయితే నేను అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించినని అపోస్తలులు యూదయ అందంతటా ఉన్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసివని అతనితో వాదము పెట్టుకునిరి. పేతురు గారు అక్కడ సువార్త చెప్పి వచ్చారు. అక్కడ అనేక మంది యేసు ప్రభు వారిని అంగీకరించారు. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు, వీరు యేసు ప్రభు వారిని అంగీకరించిన వారే, కానీ వీళ్ళు పేతురు గారితో వాదిస్తూ వాగ్వాదం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళ వాదన ఏంటి అంటే, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసివేమని అతనితో వాదము పెట్టుకునిది. ఆ రోజుల్లో వారు ఎదుర్కొంటా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే, యూదులైనటువంటి వారు
యేసు ప్రభు వారిని అంగీకరించారు. అయితే వీళ్ళ అన్యజనుల ఇద్దరికి పేతురు గారు అయితేనేమి పౌలు గారు అయితేనేమి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కూడా యేసు ప్రభు వారిని అంగీకరించారు. అయితే యూదుల యొక్క ఇబ్బంది అక్కడ ఏంటి? యూదులు అయి ఉండి యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారు జూడియైజర్స్ అని వాళ్ళని పిలుస్తారు. వాళ్ళ యొక్క వాదన ఏంటంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే సరిపోదు అనేటువంటి ఆ యొక్క ప్రచారాన్ని వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తాం. దీన్ని మనము ఇంకొంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారి యొక్క భావన ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలు గారు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి పౌలు గారు చెప్తున్న బోధ ఏంటంటే మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృప ద్వారా ఉచితముగా మీరు రక్షణ పొందుతారు, ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు ఈ జూడియైజర్స్ అనేటువంటి వాళ్ళు యూదులై ఉండి యేసు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు చెప్తున్న బోధ ఏంటి అంటే మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. ఈ బోధ ఆ పౌలు గారు వెళ్ళినటువంటి సంఘాలన్నిట్లో కూడా పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించి వేరే ప్రాంతానికి వెళ్ళేవారు, అక్కడ నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవారు. పౌలు గారు లేని సమయాన్ని చూసి వీళ్ళు అక్కడికి వెళ్ళి పౌలు గారు బోధించినటువంటి బోధకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రాన్ని మీరు పాటించితేనే తప్ప, మోషే నియమించిన ఆచారాలు సున్నతి పొందితేనే తప్ప మీరు రక్షణ పొందలేరు అనేటువంటి ఆ యొక్క బోధని అక్కడ సంఘస్థులకి తెలియజేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి పౌలు గారు గుర్తించినట్లుగా మనం చూస్తాం. దానికి వ్యతిరేకంగా పౌలు గారు ఎంతో స్పష్టంగా దాన్ని ఖండించి వారికి విషయాలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం అంతా కూడా అపోస్తల కార్యాల్లో మనం చదివినట్లయితే ఈ విషయాన్ని గురించి పౌలు గారు బర్నబా వీళ్ళంతా కలిసి యెరూషలేము పట్టణానికి వెళ్ళారన్న విషయం మనం చూస్తాం. వాళ్ళతో పేతురు గారు అయితేనేమి యోహాను వీళ్ళందరితో కూర్చొని ఈ విషయాల గురించి వాళ్ళు డిస్కస్ చేసి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేసినట్లుగా మనం చూస్తాం. చివరికి అక్కడ వాళ్ళు వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే మనము ఇక్కడ 15వ అధ్యాయంలోనే 11వ వచనంలో మనం చూస్తాము. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. సో రక్షణ పొందడానికి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనం రక్షణ పొందుతాము అన్న విషయాన్ని ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు పేతురు గారు అయితేనేమి యోహాను గారు మిగతా శిష్యులందరి సమక్షంలో ఒక కన్క్లూజన్ కు వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. సో మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు గాని, సున్నతి ఆచారాన్ని పాటించడం ద్వారా కాదు గాని, కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతామన్న విషయాన్ని వాళ్ళు తీర్మానం చేసి స్పష్టపరిచి అందరూ డిస్పర్స్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే అక్కడ వాదం ఆ మీటింగ్ లో కంప్లీట్ అయినప్పటికీ అది పూర్తిగా మానిపోలేదు. ఈ యూదులైనటువంటి విశ్వాసులైనటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క భావన ఏంటి అంటే అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పొందాలంటే ఫస్ట్ వాళ్ళు యూదులుగా మారాలి, వాళ్ళు ఈ యొక్క మోషే గారు నియమించిన ఆచారాలు సున్నతి ఇవన్నీ పొంది ఆ తర్వాత మాత్రమే వారు రక్షణ పొందడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆ యొక్క టీచింగ్ ని వాళ్ళు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మీటింగ్ అయిపోయినప్పటికీ కూడా, మీటింగ్ లో కన్క్లూషన్ జరిగినప్పటికీ కూడా ఇది పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. వీళ్ళు పౌలు గారు వెళ్ళినటువంటి సంఘాలకన్నిటికీ వెళ్ళి వాళ్ళని ఈ రకమైనటువంటి తప్పుదోవతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఆ యొక్క కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇలాంటి భావనలోనే ఉన్నారు. కేవలం యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే సరిపోదు, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడంతో పాటు మీరు అవి చేయాలి ఇవి చేయాలి ఇవన్నీ ఇలాంటి కట్టుబాట్లన్నీ చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కూడా అనేక చోట్ల మనం గమనిస్తుంటున్నాము. సో ఆ విషయాన్ని పౌలు గారు ఎంతో సీరియస్ గా తీసుకొని దాన్ని ఎంతో
స్పష్టంగా ఇక్కడ ఆయన కఠినంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము. యేసు ప్రభువారి రక్షణ పొందడం అన్నది యేసు ప్రభువారు తన కృప ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించేటువంటి కార్యము. మనము మన సొంత క్రియల ద్వారా అది సంపాదించుకునేటువంటిది కాదు. యేసు ప్రభువారు మనకి ఇస్తున్నటువంటి ఫ్రీ గిఫ్ట్ అనేటువంటి విషయము ఎంతో స్పష్టంగా పౌలు గారు అనేక సందర్భాల్లో తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. అయితే ఇక్కడ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులు ఆ యొక్క ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సంఘస్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో పౌలు ఈ మాటలు ఎంతో కఠినంగా వాళ్ళ గురించి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారి గురించి కఠినంగా ఈ మాటలు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఛేదన ఆచరించడం అంటే ఇక్కడ సున్నతి పొందడం అనేటువంటి విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ ఎంతో కఠినంగా ఈ విషయాలు వారికి తెలియజేస్తున్నట్లుగా, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి కుక్కలు అనేటువంటి మాట ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎవరికి ఉపయోగించబడిందంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో ఈ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట మేల్ ప్రాస్టిట్యూట్స్ కి వాళ్ళని కుక్కలు అనేటువంటి పదంతో అంటే తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. అంతేకాదు యూదులైనటువంటి వారు, నిష్ట కలిగినటువంటి యూదులైనటువంటి వారు అన్యజనుల్ని కూడా అనేక సందర్భాల్లో అన్యజనులైనటువంటి కుక్కలు అనేటువంటి మాట ఉపయోగించేటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. అయితే వారినే పౌలు గారు తిరిగి ఆ యొక్క పదము వారికి ఉపయోగిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అంటే ఎందుకు అంత ఖచ్చితంగా లేకపోతే ఎందుకు అంత కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. యేసు ప్రభువారి ద్వారా ఉచితముగా అనుగ్రహింపబడుతున్నటువంటి రక్షణ అనే ఈ కాన్సెప్ట్ ని వాళ్ళు క్లిష్టమైనటువంటిదిగా మారుస్తున్నారు. కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం మాత్రమే సరిపోదు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధులన్నింటినీ పాటించడం ద్వారా, సున్నతి పొందడం ద్వారా మీరు రక్షణ పొందుతారు అనేటువంటి తప్పుడు బోధలు చేయడం ద్వారా ప్రజల్ని యేసు ప్రభు వారి నుండి దూరంగా తీసుకెళ్లడానికి, ప్రభువు నుండి వారిని వేరుపరచడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఇక్కడ పౌలు గారు కఠినంగా వారి గురించి జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. యేసు ప్రభు వారు, మనము ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు ఈ మాట తెలియజేయడాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు ఈ మాట తెలియజేస్తారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎవరైనా రక్షణ యేసు ప్రభు వారి ద్వారా విశ్వాసం ఉంచడం మాత్రమే సరిపోదు అని బోధించుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే కుక్కలు అని కఠినంగా వాళ్ళని బోధిస్తూ సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభు వారు ఓన్లీ జీసస్, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ. యేసు ప్రభు వారితో పాటు, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడంతో పాటు మీరు ఇది చేయాలి, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడంతో పాటు మీరు ఇది చేయాలి అని ఎవరైనా చెప్పినట్లయితే అది పౌలు గారి మాటల్లో వారిని ఏ విధంగా బోధిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు అంటే మీరు కుక్కలు అని ఆయన ఎంతో కఠినంగా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఆ విధంగా చెప్పడం ద్వారా ఏం చేస్తున్నాము మనము, లేదా కొంతమంది అంటే యేసు ప్రభు వారు సిలువలో చేసిన బలియాగము సరిపోదు, రక్షణ పొందడానికి యేసు ప్రభు వారు సిలువలో ఆయన మన కొరకు పూర్తి చేసినటువంటి కార్యము సరిపోలేదు కాబట్టి దానికి తోడు నేను ఇంకా ఇది చేస్తున్నాను, దానికి తోడు నేను ఇంకా ఇది చేయాలి అనేటువంటి భావన కల్పించడము. దాని ద్వారా యేసు ప్రభు చేసిన బలియాగాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాము, లేదా దాన్ని మనం పూర్తి అయినటువంటి పనిగా దాన్ని మనం భావించడం లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రక్షణ పొందడం కొరకైన ఏర్పాటు యేసు ప్రభు వారు పూర్తిగా చేశారు. ఇంకా మనం దానికి ఏ రకమైనటువంటిది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక వ్యక్తి రక్షణ పొందడం కొరకైన పూర్తి కార్యాన్ని యేసు ప్రభు వారు చేసి ముగించారన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనం రక్షణ పొందుతున్నాము. సో యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే సరిపోదు రక్షణ పొందడానికి అని చెప్పడం అనేటువంటిది తప్పుడు బోధ అవుతుంది. కాబట్టి అందుకే పౌలు గారు ఎంతో స్పష్టంగా ఆ విషయాన్ని వాళ్ళని కఠినంగా చెప్తూ
పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. వారిని సున్నతి పొందిన వారిని, ఈ ఛేదన అనేటువంటి మాట ఇక్కడ సున్నతి పొందిన వారిని గురించి పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఛేదన అనేటువంటి ఈ మాట కూడా ఇంకొక పౌలు గారు ఇక్కడ ఉపయోగించడంలో ఉన్న ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మీరు గుర్తున్నట్లయితే ఏలియా గారు రాజుల గ్రంథంలో ఒక ఛాలెంజ్ ఆయన చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా గారు ఆ యొక్క బలిని, జంతువుని అక్కడ బలిగా అర్పించడానికి వాళ్ళకు ఫస్ట్ అన్యజనులైనటువంటి వారికి అవకాశాన్ని ఇచ్చి, మీరు మీ దేవునికి ప్రార్థించండి, తర్వాత నేను నా దేవునికి ప్రార్థిస్తాను, ఎవరు ఈ యొక్క బలి అంగీకరిస్తారో వారిని మనము యాక్సెప్ట్ చేద్దామని ఆయన ఒక ఛాలెంజ్ వాళ్ళకు విసరడాన్ని మనం చూస్తాం. అయితే వాళ్ళు తమ అన్య దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారు, గట్టిగా అరుస్తూ ఉండడం, తమ యొక్క శరీరాన్ని వాళ్ళు గాయపరుచుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బలి అంగీకరించబడడం కొరకై వాళ్ళు అరుపులు, కేకలు వేస్తుండడాన్ని మనం చూస్తాం. అంటే తమ శరీరాన్ని గాయపరుచుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదే మాటని ఇక్కడ పౌలు గారు ఉపయోగించడాన్ని మనం చూస్తాం. ఈ ఛేదన ఆచరించు వారి విషయం అంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, వాళ్ళు అన్యజనులై ఉండి వాళ్ళు ఏ విధంగా దేవతకు వాళ్ళు తమ శరీరాన్ని గాయపరుచుకొని వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే రకమైనటువంటి మాట ఇక్కడ ప్రస్తావిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అంటే మీరు సున్నతి పొందడం ద్వారా రక్షణ పొందుతాము అని మీరు చెప్పినట్లయితే అది వాళ్ళు ఏ విధంగా అన్యజనులు తమ దేవతకి చేసిన కార్యం ఏదైతే ఉందో దానికి మీరు చెప్పే మాటకి ఏ మాత్రము భేదము లేదు అని పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాము. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. దేవుని యొక్క ఆత్మ, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వెంటనే దేవుడు మనల్ని తన ఆత్మతో నింపి దేవుని ఆత్మతో ఆరాధించడం కొరకైనటువంటి ఆ యొక్క అందుకు మనల్ని సిద్ధపరిచాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మనము నిజంగా సున్నతి ఆచరించిన వారం, మనం దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారం. అంతే తప్ప భౌతిక పరమైనటువంటి సున్నతి రక్షణ పొందడానికి ఎంత మాత్రము కారణం కాదన్న విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇంకా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మం తీసుకోవడం అన్నటువంటిది కూడా, అంటే కొంతమంది నువ్వు రక్షణ పొందావా అని అడిగినప్పుడు నేను బాప్తిస్మం పొందాను అన్న మాట చెప్తూ ఉండడాన్ని కొంతమంది విషయాల్లో మనం చూస్తుంటాం. రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆ యొక్క కార్యాన్ని మనము ఇతరులకి తెలియజేయడం కొరకై బహిరంగంగా మనం సంఘములో బాప్తిస్మం తీసుకుంటూ నేను ప్రభుకు సంబంధించిన వాడను, నా జీవితాన్ని ప్రభుకు అప్పగించానని బహిరంగంగా మనం ఒప్పుకుంటాము. కాబట్టి రక్షణ పొందిన తర్వాత జరిగేటువంటి కార్యం అది. రక్షణ పొందడం కొరకు బాప్తిస్మం తీసుకోవడం కాదు, రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవడం అనేటువంటి కార్యము మనం చూస్తాం. అంటే రక్షణ పొందడం అనేది, నేను మా తల్లిదండ్రులు రక్షణ పొందారు కాబట్టి నేను రెగ్యులర్ గా చర్చికి వస్తున్నాను కాబట్టి రక్షణ పొందాను, లేకపోతే చిన్నప్పటి నుండి నేను సంఘానికి వస్తున్నాను కాబట్టి, లేదా నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి సంఘ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో నేను చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాను కాబట్టి, ఇవన్నీ కూడా రక్షణ పొందడానికి కారణం కాదు. యేసు ప్రభువారు మన నిమిత్తమై శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచారు అని నమ్మటం ద్వారా ఉచితముగా యేసు ప్రభువారు మనల్ని రక్షించేవారుగా ఉన్నారన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా తెలుసుకుంటాము. అంతకు మించినటువంటిది యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం మాత్రమే సరిపోదు అని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే అది సరైనటువంటి బోధ కాదన్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా ఎంతో స్పష్టంగా తెలుసుకుంటాము. తర్వాత పౌలు గారు 4వ వచనం నుండి తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఆయన తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళు తాము యూదులమని చెప్పుకుంటున్నారు, చాలా గొప్పవారమని చెప్పుకుంటున్నారు, దాన్ని బట్టి ఎంతో వాళ్ళు గర్విస్తున్నారు. కానీ ఒకవేళ అట్లా గర్వించాల్సి వస్తే ఆ విధంగా గర్వించడంలో నేను చాలా ఎబిలిటీస్ కలిగినటువంటి వానను అని తన గురించి పౌలు గారు ఇక్కడ తెలియజేసుకుంటూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి మనం గమనించినట్లయితే తన వ్యక్తిగతమైన జీవితాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును,
మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకున్న దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. పౌలు గారు తనకున్నటువంటి ప్రివిలేజెస్ ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎంతో తనకున్న ఆసక్తిని బట్టి ఆయన చేసిన కార్యాలు చూస్తాము. ఇక్కడ వ్రాయబడిన విషయాలు కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. ఇప్పుడు ఈ జూడియైజర్స్ అనేటువంటి వాళ్ళు శరీరాన్ని ఏ విధంగా వారు ఆస్పదము చేసుకొని తామే దేవుని దృష్టిలో నీతిమంతులము అని ఎవరైతే చెప్పుకుంటూ ప్రభువు యొక్క మాటల్ని తప్పుదో పట్టిస్తున్నారో వారి గురించి ఆయన మాట్లాడుతూ కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. ఎందుకు అంటే 8వ దినమున సున్నతి పొందితిని. యూదులు వారు దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా 8వ దినమున సున్నతి పొందినటువంటి వారుగా, సున్నతి పొందే ఆచారము అబ్రహాము గారి నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము సంతానము నేను, 8వ దినమున నేను సున్నతి పొందాను. హెబ్రీయుల ఇశ్రాయేలు వంశపు వాడని, ఇశ్రాయేలు వంశానికి సంబంధించినటువంటి వాడు. అంతేకాదు బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడనై ఇంటిని. చాలా విషయాలు ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. బెన్యామీను గోత్రము మనం గమనించినట్లయితే పైన 12 ఇశ్రాయేలు గోత్రాలైనటువంటి 12 గోత్రాల్లో పైన ఉన్నటువంటి 10 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలుగా పిలువబడుతున్నాయి. సౌత్ లో ఉన్నటువంటి యూదా గోత్రంతో పాటు బెన్యామీను గోత్రం అంటే యూదులతో తాము ఏకం చేసుకున్నటువంటి వాళ్ళు, ఐడెంటిఫై చేసుకున్నటువంటి వాళ్ళలో బెన్యామీనీయులు ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రం నుండి వచ్చినటువంటి వాడుగా సౌలు బెన్యామీను గోత్రం నుండి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పేరే ఇప్పుడు పౌలుగా మారినటువంటి సౌలు గారి యొక్క పేరు మొదటి రాజు అయినటువంటి ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు గారికి సంబంధించినటువంటిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి గోత్రం విషయంలో ఆయన బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడు అంటే పౌలు గారి యొక్క తల్లిదండ్రులు కూడా హెబ్రీయులు, వారి యొక్క సంతానముగా అంటే సెకండ్ హ్యాండ్ కాదు కానీ, అంటే కొంతమంది చెప్తున్నట్లుగా ఆ రోజులు ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీళ్ళు కొంతమంది మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఇజ్రా గ్రంథంలో, నెహెమియా గ్రంథంలో మనం గమనించినట్లయితే యూదులు అన్యజనుల్ని వివాహం చేసుకొని వారి సంతానాన్ని వారు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ పౌలు గారి విషయంలో ఆ విధంగా కాదు. తల్లిదండ్రులు కూడా హెబ్రీయులే, వారి సంతానమైనటువంటి హెబ్రీయుడను అని ఆయన తెలియజేసుకుంటున్నాడు. ధర్మశాస్త్రం విషయము పరిసయుడు. పాత నిబంధన గ్రంథంలో మనము యేసు ప్రభు వారి యొక్క టైంలో పరిసయుల్ని యేసు ప్రభు వారు ఎంతగానో వాళ్ళు హిపోక్రెట్స్ అనేటువంటి వేషధారులైనటువంటి వారుగా ఉన్నారని, ప్రభు ప్రజలైనటువంటి వారిని తప్పుదో పట్టించే వారుగా ఉన్నారు అని వారిని ఎంతో సీరియస్ అయినటువంటి సందర్భాలు అనేకం చూస్తాం. కానీ అంతకు ముందు వాళ్ళు ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే వాళ్ళు దేవుని వాక్యాన్ని, పరిసయులు అనేటువంటి మాట ప్రభు కొరకు తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్న వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని కాపీ చేసేటువంటి పని ఈ పరిసయులు చేసేవారుగా ఉన్నారు. చాలా స్పష్టంగా అంటే ఆ పేజీలు కరెక్ట్ గా టాప్ టు బాటమ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా ఒక్కొక్క పేజీని వాళ్ళు చక్కగా కాపీ చేసేటువంటి పని, దేవుని వాక్యాన్ని భద్రపరిచేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పనిని ఈ పరిసయులు చేశారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత వాళ్ళు కొంత వేరుగా వాళ్ళు ప్రవర్తించి ఉన్నటువంటి పరిస్థితి, యేసు ప్రభు టైంలో వారు వేరుగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం. కానీ ఒరిజినల్ గా వాళ్ళు చేసినటువంటి పని ఎంతో గొప్ప పని అయి ఉన్నది. ఆ యొక్క పరిసయుడుగా ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ఉన్నాను. ఆసక్తి, పౌలు గారికి ఆయన ఎంతో మేధావి, ఎంతో వాక్యాన్ని ఎంతో ఎక్కువగా తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు.
గమలీయేలు అనేటువంటి ఒక గొప్ప విద్యావంతుడైనటువంటి విద్యావేత్త అయినటువంటి గమలీయేలు దగ్గర ఈయన విద్యను అభ్యసించిన వాడుగా, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ గమలీయేలు అయితేనేమి, పౌలు గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో వాళ్ళు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లయితే అది దేవునికి విరోధమైనటువంటి కార్యముగా దాన్ని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. మన పౌలు గారి జీవితాన్ని గమనించినట్లయితే ఆయన సంఘాన్ని హింసించడానికి క్రైస్తవులైనటువంటి వారిని, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారిని పని కట్టుకొని వారిని హింసించి జైల్లో పెట్టి ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. ఎందుకు అంత కష్టమైనటువంటి, ఎందుకు అంత వాళ్ళని హింసించడానికి ఎందుకు ఆయన ప్రయత్నం చేశాడు అంటే, ఆ విధంగా చేయడం అనేటువంటిది దేవుణ్ణి సంతోషపరిచేటువంటి ఒక ముఖ్యమైన కార్యముగా ఆయన దాన్ని భావించేవాడు. గమలీయేలు ఎంతో క్రిస్టియానిటీకి ఎంతో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడుగా మనం చూస్తాం. మనం కొన్ని సందర్భాల్లో అపోస్తల కార్యాల్లో గమనిస్తే ఆయన ఎంతో అనుకూలంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేదా యేసు ప్రభు వారిని వెంబడించేటువంటి వారి విషయంలో గమలీయేలు యొక్క భావన ఎంతో వారిని హింసించడానికి, లేకపోతే వారి నుండి గమలీయేలు నుండి పొందినటువంటి ఆ భావజాలాన్నే పౌలు గారు తన జీవితంలో నెరవేర్చి క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులైనటువంటి వారిని హింసించి వేదనకి గురి చేసినటువంటి, చెరసాలకు అప్పగించి వారిని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాడుగా, గమలీయేలు నుండి ఆ యొక్క భావజాలాన్ని పొందినటువంటి వాడుగా పౌలు గారు ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. సో క్రైస్తవుల్ని హింసించడం ద్వారా మేము దేవుని సేవ చేస్తున్నాం అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఎంతో ఆసక్తితో పౌలు గారు ఈ యొక్క పని చేసినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయము అపోస్తల కార్యాల్లో మనం గమనిస్తే ఆయన ఎంత సీరియస్ గా క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి ఆయన ప్రయత్నం చేశాడో మనకు 9వ అధ్యాయం మొదటి వచనాల్లో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. అపోస్తల కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాడు. ప్రాణాధారమై అయినట్లుగా భావిస్తున్నాడు. ప్రభు యొక్క శిష్యులని బెదిరించడము, హత్య చేయడము తనకు ప్రాణాధారము అంటే ఎంత కఠినమైనటువంటి భావన. అంటే ధర్మశాస్త్రానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వీళ్ళు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇంకా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు, మోషే యొక్క ధర్మశాస్త్రానికి మనం లోబడాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తూ ఉండడాన్ని పౌలు గారు కావచ్చు, గమలీయేలు కావచ్చు వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయడానికి, క్రిస్టియానిటీ లేకుండా చేయడానికి వాళ్ళు ఎంతో ఎక్కువగా ప్రయత్నం చేసినట్లుగా, పౌలు గారు కూడా ఎక్కువగా ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అద్భుత రీతిగా ఆయనని దర్శించి రక్షించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. పౌలు గారు అనేక సందర్భాల్లో ధర్మశాస్త్రము వలన నీతిమంతులు కాలేరు అని ఎంతో స్పష్టంగా మాట్లాడతారు. అయితే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఆయన ఎంతో నిష్ట కలిగిన వాడుగా, తాను ఎంతో ప్రయాసపడి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి లేదా ధర్మశాస్త్రం ద్వారా కలిగే నీతి పొందాలని ఎంతో ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాము. ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, ధర్మశాస్త్రం నెరవేర్చడంలో నేను ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. ఈ విధంగా ఒకవేళ ఈ జూడియైజర్స్ ఎవరైతే ప్రభు నమ్మిన వారిని తప్పుదోవ పట్టిస్తున్నారో, వారు మేము యూదులము, మేము ధర్మశాస్త్రానికి లోబడిన వారమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికంటే నేనెంతో బెటర్. కానీ తర్వాత ఆయన అంటాడు, నేను సమయం లేదు కాబట్టి నేను నెక్స్ట్ సెషన్ లో దాన్ని మాట్లాడతాను. ఇన్ని ప్రివిలేజెస్ కలిగి ఉన్నటువంటి వాడనైనా నేను 7వ వచనంలో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవైతే ధర్మశాస్త్రానికి తను లోబడి జీవిస్తున్నాడో, ఏ ప్రివిలేజెస్ అయితే తాను కలిగి ఉన్నాడో అవన్నీ ప్రభు నిమిత్తము ఏం చేశాడు, వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాడు. అంటే యేసు ప్రభు వారి ద్వారా ఉచితముగా కలిగేటువంటి రక్షణ, యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం యొక్క శక్తి, ఇవన్నీ అనుభవించడం కొరకై ఈ తనకు భౌతిక పరమైన ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాను అని పౌలు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి.
నేను నెక్స్ట్ సెషన్లో వీటి గురించి నేను ప్రస్తావిస్తాను, మాట్లాడదాము. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మీలో మనము గమనించాల్సినటువంటిది, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా చేయబడతాము. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు అని ఎవరైనా చెప్తున్నట్లయితే అది సరైన బోధ కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి నుండి మనం దూరంగా ఉండాలి. కేవలము రక్షణ పొందడం అనేటువంటి కార్యము యేసు ప్రభు తన కృప చేత మనకు అనుగ్రహించేటువంటిది. మనము మన స్వనీతి వలన సంపాదించేటువంటిది కాదు, మనం కష్టపడి సంపాదించుకునేటువంటిది కాదు రక్షణ. మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా దాన్ని మనం సంపాదించుకోలేము. కట్టడలు నియమాలు మనం ఆచరించడం ద్వారా మనం సంపాదించుకునేది కాదు రక్షణ. యేసు ప్రభువారు మన కొరకు శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి పరిపూర్ణమైనటువంటి బలియాగము యేసు ప్రభువారు మన నిమిత్తము చేశారు. ఆ బలియాగం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కేవలం ఉచితముగా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాము, రక్షణ పొందుతున్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువారిని అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఎంతో సులభమైనటువంటి యేసు ప్రభువారు ఉచితముగా చాలా సులభముగా అనుగ్రహించిన ఈ రక్షణ పొందడానికి మీరు ముందుకు రావాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తుంటున్నాను. ఇది మనం ఎంత ప్రయాసపడినా సంపాదించుకునేటువంటిది కాదు. రక్షణ పొందడం ద్వారా మనము ప్రభుతో కూడా యుగ యుగములు పరలోకంలో జీవించేటువంటి ధన్యత మనం అనుభవించే వారంగా ఉంటాము. ఇది కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా సులభంగా ఈ యొక్క రక్షణ మనం పొందుతామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన చేయడం ద్వారా మీరు ఈ యొక్క కృపను అనుభవించవచ్చు. ప్రభువా, నీవు నా కోసం సెలవులో మరణించావని, పాతి పెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. నా పాపాలని క్షమించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని మీరు చిన్న ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువారు మీరు చేసిన పాపాలన్నీ క్షమించి మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. మీకు రక్షణ ఉచితంగా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేయడం కొరకై దేవుడు తన కృప మీకు అనుగ్రహించిన గాక. పరిశుద్ధమైన మా తండ్రి, యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరైతే మీ బిడ్డలు మీ వాక్యం విన్నారో వారిని దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరైతే రక్షణ పొందడానికి ముందుకు వస్తున్నారో వారిని మీ ఆత్మతో వారిని ప్రేరేపించండి. రక్షణ పొందడం కొరకై వారిలో కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉచితముగా మీరు అనుగ్రహిస్తున్న రక్షణకు మీ బిడ్డలు పాత్రలు అవునట్లుగా మీరు కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని దీవించమని, అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.